ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా కర్రీ చేసే టైం లేనప్పుడు ఈ రెసిపీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తెలియని వాళ్ళు చూడండి, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. ఒక మిక్సీ జార్‌లోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోండి. అలాగే కరివేపాకు, జీలకర్ర, పసుపు కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఎంత కారం తినగలమో చూసుకొని కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ కారానికి బదులుగా మీరు ఎండుమిర్చిని కూడా వాడొచ్చండి. ఇక్కడ నేను దంచిన కారమనే వేస్తున్నాను. అన్నీ వేసేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్‌లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డ కారాన్ని మనం పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని, ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇవన్నీ బాగా వేగాలి. మంచిగా వేగిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇది తాలింపులో బాగా వేగేలాగా వేయించుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఉల్లిగడ్డని పచ్చిగానే తీసుకున్నాము. కొంచెం వేగినట్లయితే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి. తప్పక ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.